యేసుతో ఉంటానని చెప్పినప్పుడు లోకము నన్ను వెక్కిరించింది, వెర్రివాడిగా చూసింది. ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనముగా చేసినని లోకమునకు తెలియనట్టుంది. లోకమంతా ఒకవైపు, నేను యేసు వైపు, కలకాలం నా యేసుతోనే ఉండాలని నా చూపు. లోకమంతా ఒకవైపు, నేను యేసు వైపు, కలకాలం నా యేసుతోనే ఉండాలని నా చూపు. సాగెదని రథం నా యేసుతోనే, సాగెదని రథం సిలువ వార్తనే. సాగెదని రథం నా యేసుతోనే, సాటెదని రథం సిలువ వార్తనే. లోకమంతా ఒకవైపు, నేను యేసు వైపు, కలకాలం నా యేసుతోనే ఉండాలని నా చూపు. లోకమంతా ఒకవైపు, నేను యేసు వైపు, కలకాలం నా యేసుతోనే ఉండాలని నా చూపు. లోకానికి నేను వెర్రివాడిని, లోకంలో నేను పేదవాడిని. లోకానికి నేను వెర్రివాడిని, లోకంలో నేను పేదవాడిని. మహిమైశ్వర్యము నా యేసులో, సకల సంపదయు నా క్రీస్తులో. మహిమైశ్వర్యము నా యేసులో, సకల సంపదయు నా క్రీస్తులో. నా సర్వ సంపదలు నా క్రీస్తులో. లోకమంతా ఒకవైపు, నేను యేసు వైపు, కలకాలం నా యేసుతోనే ఉండాలని నా చూపు. లోకమంతా ఒకవైపు, నేను యేసు వైపు, కలకాలం నా యేసుతోనే ఉండాలని నా చూపు. లోకము తనకున్న జ్ఞానము చేత నిజ దైవమును ఎరుగనందున. లోకము తనకున్న జ్ఞానము చేత నిజ దైవమును ఎరుగనందున. నమ్మిన వారిని రక్షించుటే నా దేవునికున్న దయా సంకల్పం. నమ్మిన వారిని రక్షించుటే నా దేవునికున్న దయా సంకల్పం. నా యేసు చేసిన నిత్య సంకల్పం. లోకమంతా ఒకవైపు, నేను యేసు వైపు, కలకాలం నా యేసుతోనే ఉండాలని నా చూపు. లోకమంతా ఒకవైపు, నేను యేసు వైపు, కలకాలం నా యేసుతోనే ఉండాలని నా చూపు.
సాగెద నిరతం నా యేసుతోనే, సాగెద నిరతం సిలువ బాటనే, సాగెద నిరతం నా యేసుతోనే, సాగెద నిరతం సిలువ బాటనే. లోకమంతా ఒకవైపు, నేను యేసు వైపు, కలకాలం నా యేసుతోనే ఉండాలని నా చూపు. లోకమంతా ఒకవైపు, నేను యేసు వైపు, కలకాలం నా యేసుతోనే ఉండాలని నా చూపు. కలకాలం నా యేసుతోనే ఉండాలని నా చూపు. కలకాలం నా యేసు. నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనాన్ని మనం చదువుదాం. నిర్గమకాండం 15వ అధ్యాయం. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన యెడల నేను ఐగుప్తీలకు కలుగజేసిన రోగములలో ఏదియో మీకు రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనేను. ఈ మాట చూడండి, ఒక అద్భుతమైన మెడిసిన్ బైబిల్ మనకు తెలియచేస్తూ ఉంది. స్తోత్రం, హల్లెలూయా. ఏంటది? అద్భుతమైన మెడిసిన్. కొంతమంది మెడిటేషనే మెడిసిన్ అంటారు, మెడిటేషనే మెడిసిన్ అంటారు. అయితే మెడిటేషన్ అంటే అర్థం ఏంటనంటే ధ్యానించుకోవటం. ధ్యానం అని అంటే దాని గురించి ఆలోచించుకోవటం. ఇంక ఈ లోకంలో ఉన్న అన్ని ఆలోచనలు పక్కన పెట్టేసి దాని గురించి ఎక్కువ ధ్యానించుకోవటం ధ్యానం అని అంటే. మెడిటేషనే మెడిసిన్ అని చెప్పినా, లేకపోతే మెడిసిన్ గురించే మనుషులు ఆలోచించిన, బైబిల్ చెప్తున్న దాన్ని నేను మీకు చూపించగోరుతున్న ఈ ఉదయకాలం ప్రభు మాట్లాడుతుంటాడు. మనం చదువుతున్న ఈ మాటలో, నీ దేవుడైన యెహోవా వాక్కును నీవు శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడుచుకుంటే ఐగుప్తీలకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను అంటున్నాడు. హల్లెలూయా. చెప్పాలి ఒకసారి హల్లెలూయా. మీకు ఎప్పుడైనా రోగముల నుంచి, వ్యాధుల నుంచి కాపాడబడాలి అనే ఆలోచన వస్తే దేవుని బిడ్డలు వాళ్ళు ఈ మెడిసిన్ తప్పకుండా వాడాలి. ఈ టీకా వేయించుకుంటే ఇంకా ఏ రోగం రాదు. స్తోత్రం. మీకు అర్థమవుతుందండి? ఇప్పటికీ చాలామంది దైవ సేవకులు తుమ్ముకు కానీ, జలుబుకు కానీ, దగ్గుకు కానీ, జ్వరానికి కానీ మందులు వేసుకొనని అంత సమర్పణతో, దేవుని మీద విశ్వాసంతో ఏవండి బ్రతుకుతున్న దైవ సేవకులు ఉన్నారు. అలాంటి వారిలో కొంతమంది నాకు తెలుసు. మందులే వాడని, మరి అటువంటి వాళ్ళు టీకా వేయించుకుంటారా? చెప్పాలి నాకు. టీకా ఇది దేవుని కేక. ఇప్పుడు దినాన మనుషులు నిజంగా ఈ వాక్యాన్ని అనుసరిస్తే దేవుడు ప్రతి వ్యాధి నుండి, ప్రతి రోగము నుండి మనల్ని కాపాడుతాడు. హల్లెలూయా. ఎందుకనంటే మీరు నేను ఎప్పుడైనా తప్పకుండా మన నాలుక ఏం చేస్తుంది అంటే, దానికి నరం లేదు కనుక ఏం చేస్తుంది, దానికి అనుకూలంగా ఎప్పుడైనా తిరుగుతూ ఉంటుంది. పాము కూడా అన్ని మెలుగులు తిరగలేదు, తెలుసా మీకు? పాము కూడా ఏం చేయలేదు, అన్ని మెలుగులు తిరగలేదు. పాముకి వెన్ను ఉంటుంది, వెన్ను ఉన్నా సరే ఒక రబ్బర్ మెలుగులు పడినట్టుగా పాము మెలుగులు పడిపోతుంది. ఈ నాలుక ఎంత భక్తులైనా ఏం చేస్తున్నారనంటే ఈ నాలుకను వారికి అనుకూలంగా మార్చేస్తున్నారు. అయితే దేవుని వాక్యము అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు, ఇంకెప్పుడు అది అసలు ఒక సున్న కానీ
పొల్లు కానీ తప్పిపోదు అని బైబిల్ చెప్తుంది. స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ చెప్తుంది, యేసుప్రభు అన్నాడు, ఆకాశం గతించిపోయినా భూమి గతించిపోయినా నా మాటలు అసలు గతించవని చెప్పారు. మరి గతించవని చెప్పిన దేవుని మాట మనం చదువుకుంటున్నాం. ఏమనంటే, ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను. ఐగుప్తీయులకి క్షయరోగం అనేది వచ్చిందట. ఏ రోగం? క్షయరోగం. ఐగుప్తీయులకు కలుగజేసిన రోగాలలో ఒకటి ఉంది, క్షయరోగం అనేది ఉంది. ప్రభు చెప్తున్నాడు, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని. శ్రద్ధగా వినడం అని అంటే, ఇప్పుడు మీరు వింటున్నారు, దీన్ని శ్రద్ధగా వినటం అని చెప్పరు. ఎప్పుడు దీన్ని శ్రద్ధగా వినటం అని చెప్తారనంటే, విన్న మాటను అస్సలు మర్చిపోకుండా ఏమి విన్నారో, ఎలా చెయ్యమన్నారో అలాగే చేయడాన్ని శ్రద్ధగా వినటం అని చెప్తారు. ఈ దినాన్న దేవుని వాక్యం, మరలా నేను ఆ మధ్యన ఒకసారి మాట్లాడాను, ఈ దినాన్న దేవుని వాక్యాన్ని అందరూ వింటున్నారండి. నిన్న మొన్న నాతో ఒకరు అంటున్నారు, మీ ప్రసంగాలు చాలా చిన్న చిన్నవి ఉంటున్నాయండి, పలానా వాళ్ళు గంటలు గంటలు పెడుతున్నారు, కారణం ఏంటని అడుగుతున్నారు నన్ను. కొంతమందికి చిన్న మెసేజ్లే ఇష్టం అవుతున్నాయి, 1 నిమిషం ఉండాలి వాళ్ళకి, అంతే, ఇలా వినేసి పెట్టేస్తారు అంతే. కొంతమందికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది కనుక ఎక్కువసేపు వింటారు. ఎక్కువసేపు విన్నా కొద్దిసేపే విన్నా, బాగున్నదన్నా బాగోలేదని చెప్పిన. ఈ శ్రద్ధగా విన్నవాళ్ళు నేను అంటాను చాలా కొద్ది మందే ఉన్నారు. నేనేమంటానంటే కనీసం 10% మంది కూడా లేరు ఇప్పుడు. మీకు అర్థమవుతుందండి? ఎంతమంది కూడా లేరు? శ్రద్ధగా వినేవాళ్ళు 10% కూడా లేరు. వాళ్ళు ఎన్ని కబుర్లు అన్నా చెప్పుకునేవ్వండి, ఎన్ని మాటలైనా మాట్లాడినేవ్వండి, దేవుని కోసం గొప్పగా చెప్పేవారు కూడా, దేవుని గురించి గొప్పగా మాట్లాడే వాళ్ళు కూడా ఇది నాన్న ఎందులో లేరనంటే దేవుని మాటను శ్రద్ధగా వినేవారిలో లేరు. ఈ మాట మీరు మరలా మరలా చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. నీ దేవుడని యెహోవా మాటను నీవు శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలకు, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ, ఎన్నిటినీ? అన్నిటినీ, ఆయన కట్టడలన్నిటినీ, కష్టంగా ఉన్న కొన్నింటిని పక్కన పెట్టేసి కాదు, స్తోత్రం చెప్పాలి. ఆయన కట్టడలు ఎన్నిటినీ? అన్నిటినీ. ఈ దినాన్న చాలామంది దేవుని వాక్యాన్ని చదువుతున్నారు, వింటున్నారు, మాట్లాడుతున్నారు, దాని గురించి ఆలోచిస్తున్నారు. మీరు చూడండి, లోకస్తుల సంగతి వదిలిపెట్టేసేయండి, దేవుని బిడ్డలను చూడండి, వాట్సాప్లో చూడండి, దేవుని వాగ్దానాలు ప్రతిరోజు పోస్ట్ చేసే వాళ్ళు ఉన్నారండి. ఈ దినం దేవుని వాగ్దానం అని చెప్పి చాలామంది మంచి మంచి వాక్యాలన్నీ పంపిస్తూ ఉంటారండి, పంపిస్తూ ఉంటారు, మాట్లాడుతున్నారు. ఇలా లక్షల మంది వింటున్నారు, లక్షల మంది. కానీ ఈ మాట వింటున్నప్పుడు దేవుని మాటను శ్రద్ధగా వినేవారు లేరు. శ్రద్ధగా వినేవారు, దేవుని మాటను శ్రద్ధగా వినేవాళ్ళు లేరు. తర్వాత ఆయన దృష్టికి, ఎవరి దృష్టికి? ఆయన దృష్టికి. ఈ దినాన ఎక్కువ మంది దేవుని బిడ్డలు చేసే పనులన్నీ ఓ పెద్ద పాస్టర్ గారు చెప్పారని చేసేవాళ్ళు కొంతమంది. మీరు ఎవరు మాటలైనా వినండి, మా పాస్టర్ గారు ఇలా చెప్పారు అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఆయన చెప్పారండి, వాళ్ళు ఇలాగే చేస్తారండి, మేము అక్కడ చూసామండి. అందరూ ఇది మాట్లాడే వాళ్ళే కానీ దేవుని వాక్యములో ఇలా ఉంది కనుక మేము ఇలా చేస్తున్నామని ఆ వాక్యానుసారంగా బ్రతకటానికి వారి జీవితాన్ని మలుచుకున్న వాళ్ళు లేరు. హల్లెలూయా. ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, తర్వాత ఆయన కట్టడలన్నీ, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నీ అనుసరించి నడుచుకోవాలట. స్తోత్రం గట్టిగా. ఆయన దృష్టికి న్యాయమైన దాన్ని చేయాలి. స్తోత్రం.
ఇది నా మనుషులు ఎలాగైపోయారనంటే వాళ్ళ దృష్టికి ఏది న్యాయంగా అనిపిస్తుందో అది చేసుకునే వాళ్ళగా అయిపోయారు. ఇది నాన్న మీకు ఒక మెడిసిన్. నీవెప్పుడైనా ఎవరికి అనుకూలంగా మారిపోవాలంటే దేవునికి మాత్రమే అనుకూలంగా మారిపోవాలి. స్తోత్రం చెప్పాలి. చదవండి ఆ మాట మీకు అర్థం అవడానికి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనాన్ని చదివేయండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనాన్ని చదవండి త్వరగా. పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోండి అని దేవుని వాత్సల్యమును బట్టి నేను మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను అంటున్నాడు పౌలు గారు. స్తోత్రం. బ్రతిమలాడుతున్నాడట. పరిశుద్ధమును ఇంకా దేవునికి అనుకూలంగా. ఎవరికి అనుకూలంగా చెప్పాలి? ఈ మాట చెప్పాలి. ఏమంటే ఆయన దృష్టికి న్యాయమైన దాన్ని చేయాలి. స్తోత్రం. ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి న్యాయమైన దాన్ని చేయాలి. ఈ దినాన్న దేవునికి అనుకూలంగా లేకపోతే ఆయన దృష్టికి న్యాయమైనది. వేరే వాళ్ళ సంగతి, వేరే వాళ్ళ గురించి, వేరే వాళ్ళని చక్క చేయక ముందు ఎవరిని వాళ్ళే చక్క చేసుకోవాలి. స్తోత్రం. మీరు చేసేది దేవునికి అనుకూలమైందేనా? ఆయన దృష్టికి న్యాయమైందేనా? దేవుని మాటలు తూచా తప్పకుండా మీరు అనుసరిస్తున్నారా? లేకపోతే అప్పుడప్పుడు కొంచెం ప్రక్కకి వెళ్ళి వచ్చేస్తున్నారా? ఈ మెడిసిన్ మీరు వాడితే స్తోత్రం, బైబిల్ చెప్తుంది ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏది మీకు రానియను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటాడు, నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా వినాలి. ఆ స్థాయికి మీరు రావాలి. శ్రద్ధగా వినే స్థాయికి రావాలి. విన్న వాక్యాన్ని అనుసరించే స్థాయికి వచ్చేయాలి. శ్రద్ధగా వినడం అని అంటే విన్నదాన్ని విన్నట్టుగా పాటించడమే. ఇంకా దానికి మళ్ళీ మార్పులు చేర్పులు ఏమి ఉండవండి. స్తోత్రం. ఏముండవు, మార్పులు చేర్పులు ఏముండవు. కానీ దేవుని వాక్యానికి అలా మార్పులు చేర్పులు ఏం లేవు. అది అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకలాగే ఉంటుంది, ఒకలాగే మనం అనుసరించాలి. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఒక్కలాగే ఉంటుంది. ఆయన దృష్టికి ఏది న్యాయమో అది నువ్వు చేసే స్థాయికి రావాలి. స్తోత్రం. గట్టిగా. ఇది నాన్న మనుషులు ఏమైపోయారనంటే వారికి అనుకూలంగా దేవుని దృష్టికి న్యాయమైన దాన్ని చేసే ఆ స్థాయికి నువ్వు వచ్చినాడు ఈ మెడిసిన్ బాగా పనిచేస్తుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. డాక్టర్లు కూడా చెప్తున్నారు ఏమనంటే మెడిసిన్ మేము ఇస్తాం, కానీ మెడిసిన్ వలన 10% మీకు మేలు కలుగుతుంది. 90% ఇప్పుడు కరోనా టీకా ఇస్తున్నారు కదా, టీకా. ఆ టీకా యొక్క అర్థం తట్టుకునే శక్తి టీకాలో లేదు. ఆ శక్తిని శరీరంలో తయారు చేస్తుందట. అది మీకు అర్థం అవ్వాలంటే ఈ శరీరంలో రక్తం ఉంటుంది. రక్తంలో తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు ఉంటాయి. ఈ తెల్ల రక్త కణాలు రోగంతో ఎప్పుడు యుద్ధం చేస్తూ ఉంటాయి. మీకు అర్థమవుతుందండి? రోగంతో ఏం చేస్తాయి? యుద్ధం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ యుద్ధం చేసే శక్తి రోగ నిరోధక శక్తి అంటారన్నమాట. ఆ నిరోధక శక్తి పెరిగేటట్టుగా టీకా చేస్తుంది, కానీ ఆ శక్తిని పుట్టించదు. అది ఆ శక్తి కాదు. హల్లెలూయా. ఆ శక్తి మరలా మీ శరీరంలోనే పుట్టాలి. మీరు ఎన్ని మందులు వాడినా రోగాన్ని జయించే శక్తి మీలోనే పుట్టాలి. స్తోత్రం గట్టిగా. అందుకే నిజానికి డాక్టర్లు చెప్పేది ఏంటంటే మందులు 10% పనికొస్తాయట. ఎన్ని శాతం? 10% పనికొస్తాయి. దీని గురించి బోల్డ్ అన్ని ఉదాహరణలు చెప్తున్నారు. ఒక అతనికి పాము చేత కాటు వేయించుకొని చనిపోవటానికి ఇష్టమట. అంటే అతనికి జైల్లో సెక్స్ చేశారట.
చెక్ చేస్తే నీకు నీ ఎలాగా చనిపోవాలనుకున్నా చెప్పంటే పాము కాటుతో చచ్చిపోవాలనుకుంటున్నానని చెప్పారట. పామును తీసుకొచ్చారట అండి. అతను చూశారట, పామును చూశాడు అతను. పామును చూసిన తర్వాత అతని కళ్ళకు గంతలు కట్టేసి 2 సూదులు, బాగా సన్నగా ఉన్న 2 సూదులతో సరిగ్గా పాము ఎలా కరుస్తుందో అలాగా అతని చేతి మీద ఇలా గుచ్చారట. గుచ్చిన తర్వాత పాము కరిసింది అన్న ఫీలింగ్ వస్తుందిగా అతనికి. అంతే, అతను భయంతో చచ్చిపోయాడు. అతన్ని ఈ చనిపోయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్టు ఆ టెస్టులు చేస్తే పాము విషంతోనే చనిపోయాడని వచ్చిందంట రిపోర్ట్. మీకు అర్థమవుతుందండి? అతన్ని పామును చూపించారు కానీ పాము కరవలేదు అతన్ని. 2 సూదులు ఎట్టి గుచ్చారంట. తీరా టెస్ట్ చేసి రిపోర్ట్ చూస్తే దేంతో చనిపోయాడు? పాము కాటు వలన, విషం వల్ల చనిపోయాడని వచ్చిందంట రిపోర్ట్. కనుక దీన్ని బట్టి మీరు దేవుని మీద మీకు విశ్వాసాన్ని ఎంతగా పెంచుకుంటారు, అది మీ చేతుల్లోనే ఉంది. స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం మనం 19-20 వచనాలు ఒకసారి చదువుదాం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19-20 వచనం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులకైన ప్రమాణము చేసిన దేశములో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచ్చు. నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనున్నట్లు జీవమును కోరుకోండి. ఇక్కడ కోరుకోండి అన్న మాట ప్రాముఖ్యం కాదు. నీ దీర్ఘాయుష్కును దేనికి కారణమైన మూలం, నీ ప్రాణమునకును నీ దీర్ఘాయుష్కును ఆయనే మూలమై ఉన్నాడు గనుక నీవు బ్రతుకుచ్చు. చదవండి ఆ మాట. కాబట్టి నీవును నీ సంతానమును బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యమును విని ఆయనను హత్తుకొనగలిగేటట్టుగా, ఆయనను ప్రేమించి ఆయన వాక్యం విని ఆయనను హత్తుకొనగలిగేటట్టుగా జీవాన్ని కోరుకోండి. హల్లెలూయా. నీకు నీ ప్రాణానికి నీ దీర్ఘాయుష్కు ప్రభు మూలం అనేది అర్థమయ్యే స్థాయికి నువ్వు రావాలి. అది అర్థమైన రోజున ఈ మెడిసిన్ బాగా వాడతారు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఏమండి, కాకరకాయ చేదుగా ఉంటుంది. చాలామంది ఆ కూర వండగానే బెల్లం వేసి వండినా, పంచదారతో వండినా, అది తీయగా ఉండేటట్టుగా వండినా కూడా దరిదాపులకే చాలామంది. నిజానికి కాకరకాయ తినే అలవాటు చిన్నప్పటి నుంచే ఉండుంటే వారికి ఏమండి రకరకాల వ్యాధులు శరీరంలోనికి రావు. అలాగున దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినడం చేతనైతే నీ ప్రాణానికి ఆయనే మూలం, నీ దీర్ఘాయుష్కు కూడా ఆయనే మూలం. స్తోత్రం. ఈ మధ్యకాలంలోనే ఒక పెద్ద పాస్టర్ గారు రాజమండ్రిలో ఉండేవారు. ఆయనకి 2 కిడ్నీలు కూడా లేవండి. 2 కిడ్నీలు లేకుండానే చాలా కాలం బ్రతికాడు. ఆయన నాకు దాదాపు ఇక్కడ సేవకు రాకముందు నుంచి తెలుసు. అప్పటికే 2 కిడ్నీలు లేవంట. నీకు అర్థమవుతుందా? నేను ఇక్కడ సేవకు వచ్చి 17 సంవత్సరాలు. అంతకుముందే తెలుసు, 20 సంవత్సరాలకు ముందే ఆయన కిడ్నీలు లేవు. ఈ మధ్యకాలంలోనే మహా అయితే 2-3 సంవత్సరాలు ఎంత అవుతుందట ఆయన చనిపోయాడు. 2 కిడ్నీలు లేకుండా దాదాపుగా 20 సంవత్సరాలు ఆయన చక్కగా బ్రతికాడు. స్తోత్రం. హల్లెలూయా. కనుక ఈ మెడిసిన్ వాడడానికి, ఇది మెడిసిన్ ఒకటి ఉంది వాడండి అని చెప్తాం అంతే మేము. స్తోత్రం. డాక్టర్ సలహా ఇచ్చినట్టు, డాక్టరు సజెషన్స్ ఇచ్చినట్టు మీకు మందుల చీటీ రాసిస్తాం అంతే. కొనుక్కోవలసింది మీరే, వాడవలసింది మీరే. స్తోత్రం. ఎక్కడ దొరుకుతాయి అని అంటే మందుల షాప్ చెప్తాం అంతే. హల్లెలూయా.
ఎక్కడ మందుల షాప్ ఎక్కడ ఉందో చెప్తాం. ఎక్కడ పడితే అక్కడ మందులు దొరకవు. హల్లెలూయా. గట్టిగా దేవుని వాక్యం విషయానికి వచ్చేసరికి వేరే మందుల షాపు లేదు. స్తోత్రం. గట్టిగా వేరే మందుల షాపు లేదు. ఇది కాకుండా వేరే మందు వాడితే ఆ వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ మీరే అనుభవించాలి. ఇంకా ఏమండి డాక్టర్ గారి దగ్గరికి వచ్చి యాంటీ డాక్టర్ గారు ఇలాగ అయిపోయింది అని చెప్పడానికి ఇంకేం లేదు. దానికి మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ తగ్గడానికి యాంటీబయోటిక్స్ ఏమి ఉండవు దీనికి. హల్లెలూయా. కొన్నిసార్లు ప్రభు కనికరించి మరలా మన ప్రాణాన్ని నిమ్మలపరచాలి తప్ప అలా ఎక్కువసార్లు కూడా అవకాశం ఎవడైనా ఎన్నిసార్లు గద్దించినా లోబడని వారట అండి. మరి తిరుగు లేకుండా హఠాత్తుగా ఎలాగట తిరుగు లేకుండా హఠాత్తుగా ఇస్తాడు. కొన్నిసార్లు ఛాన్సులు యాంటీబయోటిక్స్ ఇస్తాడు. వాడడం సరిగా వాడలేదా, మందులు వేరే మందులు తప్పు మందులు వాడావా, సర్లే అది మరలా దాని వలన వచ్చిన పర్యవసానం నుంచి నువ్వు తప్పించుకోవడానికి యాంటీబయోటిక్స్ ఇస్తాడైనా, దాన్ని విరుగుడిస్తాడు, విరుగుడు. కానీ అలా ఎన్నిసార్లు విరుగుడిచ్చినా నువ్వు వినకుండా తిరగబడే స్వభావమే ఉంటే, ఆయన మాటను శ్రద్ధగా వినే స్థాయికి రాకపోతే దాని వలన వచ్చే ఫలితం నువ్వు అనుభవించి తీరాల్సింది. ఈ ఉదయకాలమందు ఇప్పుడున్న పరిస్థితులకు ఒక మంచి మెడిసిన్ బైబిల్ మనకు చూపిస్తుంది. దాన్ని నేను మీకు చూపించాను. మీరు వాడితే వాడిపోకుండా ఆయన వాడుకోగలిగిన రీతిలోనికి మీరు మారిపోతారు. స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. ఆశ ఉన్నవాళ్ళు ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నీ మాట నేను శ్రద్ధగా వినగలిగేటట్టుగా, నీ మాట నేను శ్రద్ధగా వినగలిగేటట్టు. శ్రద్ధగా వినడం అని అంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా విన్నారు మీరు. డిస్టర్బెన్సెస్ ఏం లేవు. అందరూ ఎవరిని చూసినా కానీ మీరు చాలా ఆసక్తితో, మీ ముఖాలు చూస్తుంటే చాలా ఆసక్తితో వింటున్నారు. ఇది కాదు శ్రద్ధగా వినడం అని అంటే. దేవుని వాక్యం విన్న తర్వాత దాని ప్రకారంగానే ఖచ్చితంగా చేయటమే ఆయన మాట శ్రద్ధగా వినడం. ఆయన ఆజ్ఞలకు విధేయులు అవటం, ఆయన దృష్టికి న్యాయమైన దాన్ని చేయటం. ఆయన కట్టడలన్నీ ఎన్ని చెప్పండి, ఎన్ని? అన్నీ. ఇప్పుడు మనకు అన్నం వడ్డించిన తర్వాత నచ్చలేదు అనుకోండి, కొన్ని ఏరి తీసి పక్కన పెట్టేయచ్చు కదా. ఇప్పుడు బఫే సిస్టమ్ ఉందండి, ఒక 10 రకాల కూరలు ఉండరు అక్కడ. నీకు నచ్చితే 10 కొంచెం కొంచెం వడ్డించుకుని తినొచ్చు, నచ్చకపోతే ఏదో ఒకటి మాత్రమే తీసుకుని మిగతా అన్నీ వదిలేయచ్చు. కానీ దేవుని విషయానికి వచ్చేసరికి అన్నీ నువ్వు అనుసరించి తీరాల్సిందే. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఎన్ని అనుసరించాలి? అన్నీ. ఆయన కట్టడాలన్నీ అనుసరిస్తే, విటమిన్స్ అన్నీ సమానంగా నీకు అందితే కదా. ఇప్పుడు ఈ కరోనా రావడానికి కారణం ఏంటంటే విటమిన్ డి తక్కువ అయిపోవటం, ఇంకా చెప్పండి రోగ నిరోధక శక్తి తక్కువ అయిపోవటం. ఈ విటమిన్స్ అన్నీ సమానంగా ఉన్నాయి అనుకోండి. సి విటమిన్ తక్కువ అయిపోవటం, D3 విటమిన్ D3. అందుకని పొద్దున్నే ఎండలో తిరగమంటున్నారు. ఎందులోని సుఖానికి అలవాటు అయిపోయిన వాళ్ళు, ఇప్పుడు పొలంలో కష్టపడి పగలంతా పనిచేసే వాళ్ళకి D3 అసలు తక్కువే ఉండదు. ఏసీల్లో ఉండే వాళ్ళకి D3 అస్సలే ఉండదు. తెలుసా మీకు? D3 ట్యాబ్లెట్లు కొనుక్కొని వేసుకోవాలి వాళ్ళు, విటమిన్ D3. అందుకని డాక్టర్ గారు ఏం చేయమంటున్నారంటే పొద్దున్నే ఎండ వస్తుంది కదా, ఎండ వచ్చిన వెంటనే కనీసం ఒక 20 నిమిషాలు ఎండలో ఉండాలంట. కనుక ఎండలో ఉండిపోతున్నాం, ఎండలో మలమల మాడిపోతున్నాం అని ఫీల్ అవ్వకండి. ఎవరైనా మీ ఇంట్లో గేదెలు ఉంటే గేదె వెనకాల అలా తిరగండి, పర్లేదు. మేకలు ఉంటే మేకలను అలా ఊరకనే ఆ చెట్ల దగ్గర తీసుకెళ్ళండి. అలా ఏమీ లేకపోతే ఒక్కొక్క పిల్లకి తాడు కట్టేసి ఒక్కొక్క పిల్లల్ని బయటికి తీసుకెళ్ళినట్టు అలాగా రోడ్డు మీద అలాగ వెళ్ళరండి ఎండలోకి. అప్పుడు మరలా ట్యాబ్లెట్లు కొనుక్కొని వేసుకునే అవసరం లేదు. మనం దేవుడిచ్చిన విటమిన్ మన శరీరానికి పుష్కలంగా దొరుకుతుంది. కనుక దేవుని వాక్యాన్ని అనుసరిస్తే ఆయన అట్టండి ఏవండి ఏ మెడిసిన్తో మనకు పని ఉండదో ఆయనే మనకు మెడిసిన్గా పనిచేస్తాడు. స్తోత్రం. ఎవరు?
మన జీవానికి మూలం ఆయనే, మన ప్రాణానికి దీర్ఘాయుష్కు మూలం ఆయనే. ఆ మూలం మనకు దొరికితే ఇక ఏ మూలికలతో పని ఉండదు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. వేటిలతో పని ఉండదు, ఏ మూలికలతో పని ఉండదు. లేకపోతే ఊపిరి అందట్లేదని మూలిగే పని అసలే ఉండదు. కనుక ఈ మెడిసిన్ ఉంది, వాడాలనుకుంటే చక్కగా సమృద్ధిగా వాడచ్చు. ఆ ఇంజెక్షన్ కోసం హాస్పిటల్కి వెళ్తే 40,000 50,000 అడుగుతున్నారట. కానీ ఈ మెడిసిన్ కోసం మనం ₹1 కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. సంతోషం ఉంటే ఒకసారి స్తోత్రం చెప్పండి. లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం.